హైదరాబాద్లో అత్తయ్య వాళ్ళ దగ్గర చిట్టి వేసుకొని అది పాడేసి అది అత్తయ్య ఫస్ట్ చిట్టి నాకు ఇచ్చేలా చూసుకుంది. సో ఆ మనీ తోటి నేను సర్జరీ చేసుకున్నా. సర్జరీ చేంజ్ చేసుకున్నారు. ఇక చేంజ్ అవ్వాలనిపించిందా కంప్లీట్గా? చేంజ్ అయ్యి ఇండస్ట్రీలో వెళ్ళి ఆర్టిస్ట్గా ఉండాలి, అలానే తయారవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఓకే. అంటే రఫ్లీ ఎంతసేపు పట్టింది సర్జరీకి మీకు హాస్పిటల్? సర్జరీకి దగ్గర దగ్గర ఒక 3 అవర్స్ పట్టింది. 3 అవర్స్ పట్టింది. 3 అవర్స్ చేస్తారు సర్జరీ అనేది. డాక్టర్స్ ఏం సజెషన్ చేశారు మరి ఇలా చేయించుకుంటున్న డాక్టర్? మరి అంటే ఏం చెప్పారు అతను? డాక్టరు నాకు సజెషన్ ఇస్తే నేను 4 టైమ్స్ నేను ఇలా సర్జరీ దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన డేస్ ఉన్నాయి. ఎందుకంటే ధైర్యం చాలక, ఏజ్ చాలక. సో 20 అబోవ్ అయితే కొంచెం చేసుకుంటే కొంచెం పెయిన్స్ అనేది తగ్గుతాయి అని చెప్తారు. 20 బిలో ఉంటే కొంచెం బాడీ సపోర్ట్ చేయదు. అది ఒక జన్మ నుంచి ఇంకో జన్మ అంటారు కదా. సో అలా నిజంగానే అంత పెయిన్స్ ఉండి సో అంత ప్రాబ్లం ఫేస్ చేసేలా నేను వెళ్ళేదాన్ని. నా ఆపరేషన్ వచ్చేసి చెన్నైలో అయ్యింది. చెన్నైలో అయ్యింది. వెళ్ళేదాన్ని వచ్చేసేదాన్ని భయపడి. ఇంకా సో ఒక్కరే? లేదు, నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ముగ్గురం వెళ్ళాము. సో ముగ్గురు తీసుకొని వెళ్ళి వచ్చేసేటోళ్ళు. సో ఒకసారి డాక్టర్ ఏజ్ చాలట్లేదని, సో ఈ అమ్మాయికి చాలా ప్రాబ్లం అవుతుందని, సో చిన్నపిల్ల వద్దు, ఎందుకు చేయించుకోవడం, ఇలానే ఉండండి, ఇలానే కష్టపడండి అని చెప్పడం, సజెషన్స్ ఇవ్వడం. సో అలా